నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి, అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారం కూడా మాకు తెలియచేయాలండి. తప్పకుండా అమ్మా. శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే భిక్షబంధుకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. సింహరాశి వారికి ఆదాయం పైన కావచ్చు, ఆర్థికం పైన కావచ్చు, కొన్ని ఇబ్బందుల పైన, కొన్ని అటు ఇటు అయినా కొద్దిగా ముందుకు రావడానికి మంచి అవకాశాలు మనకు కనపడతా ఉంది. శ్రావణ మాసం రావటం వల్ల అమావాస్య నుంచి కూడా అతీతమైన వంటి ఫలితం రావడం కోసము సింహరాశి వాళ్ళకి కావాల్సిన వంటి ఒక విశేషమైన వంటి ఒక కైంకర్యం చేయాలి. సా మీద వచ్చిన వంటి అక్షరం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడాను సింహరాశి వాళ్ళకి చెందినట్టుగా మనకి ఇక్కడ మనకు తెలబడుతుంది. కాబట్టి ఇబ్బంది పడకుండా, కుజుడికి రాహుకు మన బుధగ్రహానికి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఆ దోషాల నుంచి నివర్ధనం పడాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం, ప్రత్యేకమైనటువంటి పూజ చేసి విభావితమైనటువంటి ఒక కార్యక్రమం చేయాలి. అయితే సింహరాశి వాళ్ళకి ఒక మంచి జాక్పాట్ కొట్టబోతున్నారు. ఇది 100% పరమ సత్యం. ఎప్పుడో ఎదురు చూసే వంటిది. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగబోతుంది. ఉద్యోగం రావటంగా, విదేశానికి వెళ్ళటమా, లేకపోతే కళ్యాణం కలగటమా, ఏదైనా కావచ్చు. ఏదైనా ఒక మంచి శుభవార్త అనేది వాళ్ళ ఇంట్లో మంచి శుభం జరగబోతుంది. ఎన్నాళ్ళుగా వాడు కష్టపడినటువంటి ఒక ఫలితము ఒక శుభవార్తగా రాబోతుంది. కాబట్టి దానికి విశేషమైనటువంటి అమ్మవారిని పూజ చేయాలి. ఆ అమ్మవారిని పూజ చేయటం వల్ల స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఏంటి అమ్మవారు, ఏ అమ్మవారిని పూజ చేస్తే లాభిస్తుంది அப்படின்னே ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిరాదేవిని మంగళవారం రోజున సింహరాశి వాళ్ళు ప్రతిరోజు రావు కాలంలో వెళ్ళి చక్కగా అమ్మవారికి కూష్మాండంలో నువ్వుల నూనె పోసి దీపార్థన పెట్టండి. ప్రతి మంగళవారం చేయాలంటే కూష్మాండం అని దొరుకుతుంది కదమ్మా, బూడిద బుడమకాయ అంటారు. ఆ బూడిద బుడమకాయని కోసి 2 ముక్కలు చేసి దాని నిండుగా ఆయిల్ పోసి దాంట్లో వత్తి పెట్టి బాగా గట్టిగా వత్తులు అంటారు. అది అమ్మవారికి నివేదన. అది ఎవరికి పెట్టాలి? ప్రత్యంగిరాదేవికి పెట్టాలి. చొంటి, మరి నల్ల మిరియాలు, బెల్లంతో చేసిన వంటి పానకాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటల్ల పాటు కూడా తీసుకోవాలి. ఉద్యోగపరంగా, మరి సంతానం పరంగా, కళ్యాణం పరంగా, మరి అనేక రకమైనటువంటి బిజినెస్ పరంగా, వ్యవసాయ రంగం పరంగా, అడ్వకేట్స్ కానీ, పోలీస్ రంగంలో కానీ, సినీ తారాలు కానీ, మరి యాంకర్స్ కానీ, యాక్టర్స్ కానీ, మరి రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా కూడా జీవితంలో మంచి మెరుగు ఈ ఒక మాసంలో అద్భుత జాక్పాట్ కొనాలంటే ఇది అమ్మవారికి చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అమ్మవారిని చేయటం వల్ల అద్భుత ఫలితం రావడానికి 100% జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రాశి వారికి అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా? క్షీణ దోషం మనకి కనపడుతుంది మనకి. అంటే అష్టమితో ఒక ప్రభావాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి గ్రహస్థితులను కొన్ని విధానం కనపడుతుంది. కాబట్టి వసంతులు ఋతువులు మారుతున్నాయి తప్ప ఆ మారేటప్పుడు ప్రతి వారికి కూడాను ఏంటి అంటే జ్వరాలు రావటం, వాంతులు రావడం, విరోచనలు రావటం, అనేక రకమైనటువంటి సమస్యలు, దగ్గు దమ్ము రోగాలు రావటం అన్నీ జరుగుతుంటాయి. మళ్ళీ అదే విధానంగా మధుమేహం ఉన్నవాళ్ళు కానీ అన్నీ కూడా ఒకసారి చెకప్ చేసుకోవడం అన్నీ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి కూడా మంచి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆర్థికంగా కూడా ఏ విధంగా ఉండొచ్చండి సింహరాశి వారు? సింహరాశి వారికి అని చెప్తున్నాను కదమ్మా, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఈ అమ్మవారిని పూజిస్తే శ్రావణ మాసంలో మహా జాక్పాట్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభం జరగబోతుంది. అద్భుతమైనటువంటి ఒక ఫలితం రాబోతుంది. ఒక కైంకర్యం అనేది చాలా విజయం కలగబోతుంది. అంటే ఇప్పుడు ఏదైనా కూడా చూడమ్మా, మనకు 4 ఫలము మనకు రావాలి, 4 ఐశ్వర్యం మనకు రావాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలని ఎవరైనా ఆలోచించుకుంటారు కదా. ఆ విధానంగా మనం వెళ్తే అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి, ఈ అమ్మవారిని పూజ చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా చివరి రోజున ఒక 11 మంది ముత్తైదులను పిలిచి చక్కగా మీరు పసుపు కుంకుమ వాయినాలు ఇవ్వండి. ఏమా అది మరి మేము పురుషులం కదండి, మేము ఇవ్వచ్చా అని వీళ్ళకి డౌట్ ఉంటుంది. అంటే మీ అమ్మ కానీ, లేదంటే మీ వైఫ్, మ్యారేజ్ అయితే వైఫ్తో కానీ, లేదంటే తోడబుట్టినటువంటి అక్క కానీ చెల్ల కానీ ఉంటుంది కదా,
వాళ్ళతో వాయినాలు ఇప్పిస్తే మీ Hmm. పరిపూర్ణ పక్వం జరుగుతుంది. అంటే ఏమైనా మంత్రం అంటూ ఉందా అండి? ఈ అమ్మవారికి ఓంకార మంత్రం అనేది చాలా ఓంకారం. ఓంకారం అనేది చాలా శబ్దకరమైనటువంటి ఇది. అంటే Hmm. ఓం జ్వలిస్తూ ఉండాలి. ఓం అంటూ జ్వలించి 108 సార్లు పాటు కూడాను ఆ అమ్మవారి ఎదురుగా కూర్చొని ప్రత్యంగిర దేవికి చాలా అద్భుతమైన, అంటే అమ్మవారికి మూల బీజాక్షరాలు చాలా ఉన్నాయి. Hmm. ఓంకారం జ్వరించాలి. ఎందుకంటే ఇది వచ్చేసి ఉపదేశం తీసుకుంటే కానీ మంత్రం మూల మంత్రం ఇవ్వకూడదు. Okay. ఆ ఉపదేశాలు తీసుకున్నప్పుడు దానికి ఒక తిథి వార నక్షత్రాలని చూసి దానికి అవసరం అంటే ఒక ప్రభావం పైన మనం ఆ ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది తప్ప Hmm. ఇలాంటి మంత్రాలు ఏంటంటే ఉచ్చారణకు బాగా ఉంటుంది, వైబ్రేషన్కు బాగుంటుంది. ఇది కేవలం ఒకటే నెల వరకే పనిచేస్తున్నట్టు ఒకటే నెల వరకు మాత్రమే పనిచేస్తుంది. వచ్చే నెలకి మనం వేరే పరిహారం వేరే పరిహారం కూడా ఇస్తాను. దానికి ఏ ఇబ్బంది పడలేదు. మీ రాజనంబుదిరి ఉన్నంత వరకు ఏ ఇబ్బంది పడకండి. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కేరళ శాస్త్రం ప్రకారం తెలియచేయండి. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కన్యారాశి వాళ్ళకి ఏంటి, ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఎందుకంటే అంతటి వైభవమైనటువంటి ఒక దశ అనేది మారబోతుంది కాబట్టి మంచి అద్భుతమైనటువంటి యోగం కనపడుతుంది. అంటే ఆగస్టు నెలలో మారబోతుందండి. ఎస్, ఎందుకంటే ఇంతకాలం వరకు ఎదురు చూసినటువంటి కళ్యాణం కాని వాళ్ళకు కూడా కళ్యాణం కలగడానికి మంచి వైభవం జరగబోతుంది. వాళ్ళు అద్భుతమైన వైబ్రేషన్స్ రాబోతుంది. వాళ్ళకు అనంతమైనటువంటి యోగం. అంటే లేదు గురుగారు అంటే మేము మీరు అలా చాలా వరకు కూడా ఎంతోమంది చెప్తున్నాం మాకు జీవితంలో మార్పు వస్తుంది కానీ కష్టాలు అట్లాగే ఉన్నాయి, మాకు ఎదుగుదల అనేది మాకు కనపడుతుంది కానీ మాకు చేతికి అందట్లేదు. మేము ఎదుగుతున్నాము, చుట్టూ సంపద కూడా ఎదుగుతుంది కానీ దానికి కావాల్సినటువంటి సర్టిఫికేషన్స్ లేదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం కానీ ఆ 1,00,000 రూపాయలకి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యతతో మనకు కనపడటం లేదు. అంటే వచ్చిన సంతృప్తి అనేది లేదు. ఏం చేయాలి దాని గురించి మాకు అర్థం అవటం లేదు. చూసే వాళ్ళకి ఏంటంటే మేము ఎదిగిపోయాం, అన్ని బాగా డెవలప్మెంట్ అయ్యాం, బాగా ఇదైపోయాం, అనేక రకమైనటువంటి చాలా స్థాయికి చేరిపోయాం அப்படின்னு అంటూ ఉంటారు కానీ ఆయన మాకు ఏదో ఒక లోపం, ఆ లోపం ఏంటిది அப்படின்னு వాళ్ళు బాగా ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కంగారు పడే విషయమేం లేదు. దానికంటూ ప్రత్యేకమైనటువంటి మీరు అమ్మవారి ఒక ఈ మధ్యకాలంలోనే గుప్త నవరాత్రి వారాయిని నవరాత్రులు జరిగిపోయినాయి ఏనన్నా. కాబట్టి అటువంటిది అమ్మవారి వారాయిని అమ్మవారి ఒక పూజ ఒకటి ఉంటుంది. ఎప్పుడంటే ఇది ప్రతి బేస్తవారం నాడు చేయవలసినటువంటిది. గురువారం అంటారు, కొంతమంది లక్ష్మీవారం కూడా అంటుంటారు. ఏమా వారి వారి ప్రాంగణంలో వారి వారి ఒక లాంగ్వేజ్లో నేను చెప్పడం అని జరుగుతుంది ఏమా. సో ఆ గురువారం రోజున ఈ వారాయిని అమ్మవారిని ఎప్పుడైనా పూజించడం అంటే కండగడ్డ ఉంటుంది కదా నాన్న, ఆ కండగడ్డ చుట్టూ పసుపు కుంకుమ పెట్టి దాన్ని దుప్పలాగా చేయాలి. చేసి దాంట్లో చక్కగా ఆ పసుపు పూసిన తర్వాత నెయ్యి పోయాలి. నెయ్యి పోసి 5 దిక్కున పంచభూతాలకు పెట్టాలి. అంటే నెయ్యి దీపం వెలిగించి అమ్మవారిని ఆరాధించి ఆ కంద దీపం పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ కందని వాళ్ళు వండుకొని తింటారు. అది మళ్ళీ వండొచ్చు, వండుకొని మీరు ప్రసాదంగా బయట పడేయకూడదు. ఎందుకంటే భూమికి సంబంధించినటువంటిది కాబట్టి ఆ తల్లి కందకు చాలా ప్రాముఖ్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. మీ ఇంట్లో ప్రయోగాలు చేసినా ఇంకా అనేక రకమైనటువంటి ఏదైనా దుష్ట చెడు ఏది ఉన్నా కూడా తొలగిపోవడానికి చాలా పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది. ఐశ్వర్యం నిలబడుతుంది. మహా ఒక అద్భుతమైనటువంటి శక్తి రావటం అని జరుగుతుంది. అంటే ఎవరైనా చేసుకోవచ్చు అండి? ఎవరైనా చేసుకోవచ్చు, ఏ దేవి అయినా చేసుకోవచ్చు. అమ్మవారికి వచ్చేసి ఖా మంత్రం అనేది చాలా విశేషంగా ఓం ఖా లేదా ఓం ఖాం అని ఒక మంత్రాన్ని జపిస్తూ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ కన్యారాశి వాళ్ళు చక్కగా ఆరాధిస్తే మీకు డబ్బులు సమకూరుతాయి. మీకు వివాహానికి కావచ్చు, గృహానికి కావచ్చు, ఇంకా వేరే వేరే ఇతర కార్యక్రమానికి కూడా కావడానికి కూడా మంచి ఆస్కారం కనపడుతుంది. అంటే మన అనుకున్న పనులకైతే ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందంటారా? ఉంటుంది. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా? అదేవిధంగా కోర్టు సమస్యలు ఉంటాయండి, వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఎక్కువ శాతం చూడండి అమ్మ, డైవర్స్ కేసెస్ అటువంటివి కనపడుతుంటాయి.
సో అవన్నీ కూడాను ఒక కొలువుకు వచ్చేందుకు మార్గం ఉంటుంది. ఒక వారాయిని ఒక వ్రతం ఆచరించి వారాయిని ఒక పూజ చేస్తే మంచి ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల అనేక రకమైనటువంటి చర్మ వ్యాధులు కానీ ఇంటర్నల్ వ్యాధి కానీ ఇంకా ఆరోగ్య సమస్యలు ఏదైనా కూడా ఒబిసిటీ కావచ్చు ఇంకేదైనా అవన్నీ కూడా పోవడానికి బాగా శక్తి అమర్చుకొని ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి అంటే సాధారణంగా కొంతమంది దుంపకాలు అంటూ ఉంటారు. అంటే కాలు బాగా వాచిపోయి ఉంటుంది, ఎప్పుడు కూడాను ఆ నీరు నిండిపోతూ ఉంటుంది. వాళ్ళకి కూడా ఎక్కువ శాతం ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కొద్దిగా కనపడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ అమ్మవారిని ఆరాధించే వల్ల ఆ కాలవాపు కూడా పోతుంది. సో ఇటువంటి ఆరోగ్య సమస్య కూడా ఎవడనే ఎప్పుడైతే కూడా మనము బెల్లము సొంటి మిరియాలు దంచి అమ్మవారికి పానకం పెడతాం కదా, ఆ పానకాన్ని చక్కగా వీళ్ళు అది ఒక తీర్థంలాగా స్వీకరించి చక్కగా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. కంద దీపము ఏజ్డ్ వాళ్ళు కానీ యువకులు కానీ యువతలు కానీ ఎవరైనా కూడా మీరు ఆ కందదీపం పెట్టండి, మంచి ఫలితం లభిస్తుంది. ఆ కందదీపం కింద కూడా కొన్ని విశేషమైనటువంటి పదార్థం పెట్టాలి. అంటే డైరెక్ట్గా మనం భూమి నేల మీద పెట్టకూడదు. చక్కగా మీరు ఏం చేస్తారంటే పసుపు పిండితో కానీ బియ్య పిండితో కానీ ముగ్గు వేసి, లేదంటే కొంతమంది తడి పిండితో ముగ్గు వేస్తుంటారు, వేసి దాంట్లో పసుపుతో కలిపిన వంటి అక్షింతలు చేయాలి. ఏమా అక్షింతలు తయారు చేసి ఆ అక్షింతలు వేసిన తర్వాత కంద పెట్టి ఆ అక్షింతలు వేసిన తర్వాత 2 తమలపాకులు, ఆ తమలపాకు మీద కంద పెట్టి చక్కగా మీరు దీపార్థన చేయండి. అంటే ఏ వారం చేసుకుంటే మంచిది? గురువారం ఇది బాగా శ్రేష్ఠకరం. గురువారం వారాహి అమ్మవారికి వారం ఈ ప్రతి వారం కూడా గురువారం నాడు చక్కగా ఆ రోజు ఉపవాసాలు పాటించండి, ఏకభుక్తాన్ని సేవించండి, మంచి ఫలితం లభిస్తుంది. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే.